నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ జూన్ నెల 22వ తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల రాజ్యం, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన దినమంతా నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి క్షేమంనిచ్చి నెమ్మదినిచ్చి అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా తండ్రి పోషించిన దేవానికి వందనాలు. మరొక నూతన దినంలో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు తండ్రి. ఇది నన్ను కూడా మీరు మమ్మల్ని అయ్యా జ్ఞాపకం చేసుకుని అన్ని వేళ తోడుగా ఉండి దినమంతా నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం ప్రభు. ఇదే కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ దావీదు గారు సెలవిస్తున్నారు, దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి అని. అవి మట్టి మూసలో 7 మారులు ఎంతగా కరగదీసి ఊదినా అవి వెండి అంతా పవిత్రములైనవి అనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క మాటలు పవిత్రమైనది. అట్టి పవిత్రమైన మాటల్ని మనం ఏ విధంగా హృదయంలో ఉంచుకుంటున్నాం, నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నామేమో. దేవుని యొక్క పవిత్రమైన మాటల్ని మనం లక్ష్య పెట్టేవారిగా ఉండలేకపోతున్నామేమో. హృదయానికి తీసుకుని ఆ మాటల ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నామేమో. అయితే దేవుడు నీతో పవిత్రమైన మాటలు నీకు అందించబడుతున్నప్పుడు, పవిత్రమైన మాటలు సువార్త నీకు వినిపించబడుతున్నప్పుడు నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏమాత్రం మనల్ని క్షమించరు. కాబట్టి నిర్లక్ష్యం చేసేవారిగా, దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచకుండా తోసివేసేవారిగా మనం ఏమాత్రం ఉండకూడదు. అవి ఎంత పవిత్రమైనవో, అవి మన యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తాయి అనేది ఇక్కడ మనకి దావీదు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి యథార్థమైన హృదయం కలిగి యథార్థమైన మనసుతో మనం దేవుని యొక్క మాటల్ని వినేవారిగా, ఆ మాటలు ఎంత పవిత్రమైనవో అనేసి ఇతరులకి తెలియజేసేవారిగా మనం ఉండాలంట. యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తారని, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. యథార్థ హృదయం కలిగి ఆయన మాటల్ని హృదయమని పలక మీద రాసుకుంటున్నావా? యథార్థ హృదయం కలిగి నువ్వు దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయని ఇతరులకు తెలియజేస్తున్నావా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు ఎంత విలువైనవో, అవి ఎంతగా మట్టి మూసలో వేసి కరగదీసిన, అవి 7 మార్లు కరగదీసిన, ఎన్ని మార్లు కరగదీసిన అవి ఎంతగానో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఊదిన వెండి అంత పవిత్రములైనవంట. వెండిని ఏ విధంగా అయితే మనము విలువ కడతాము, దానికి అంత పవిత్రమైనవి అనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన మాటలు శ్రద్ధగా వినేవారుగా, ఆయన మాటలు ఏంది లక్ష్యమించేవారుగా, ఆయన మాట నా యొక్క జీవితంలో నెరవేరుతుంది. అవి పవిత్రమైనవి, ఉన్నతమైన మాటలు, మధురమైన మాటలు అని మనం గ్రహించుకునే వారిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన మహిమగల శ్రేష్టమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదేనా ఈ విధంగా అయ్యా వాక్యము తండ్రి వినిపింపబడడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ మాటలు ఎంత పవిత్రమైనవో మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కటి వినికిల్లో మీరు దీవించి మీ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచి అయ్యా తండ్రి మేము నడుచుకోవడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఈ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.